హే గాయ్స్, వెల్కమ్ టు జస్వి వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే మేము షాపింగ్ వెళ్తున్నాము, గోల్డ్ షాపింగ్కి. పాపకి ఇయర్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో ఫస్ట్ దారిలో మాకు కోకోనట్స్ కనిపిస్తే కోకోనట్ వాటర్ తీసుకున్నాము. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా నేను కోకోనట్ వాటర్ చాలా ఎక్కువ తాగుతున్నాను. డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి మంచిగా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. మనకి చాలా ఎండలు ఉన్నాయి కదా ఇప్పుడు. సో అందరూ బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోండి. ఎప్పటికప్పుడు ఎక్కువ లిక్విడ్స్, వాటర్, కోకోనట్ వాటర్, సో అట్లా ఫ్రూట్ జ్యూసెస్ అట్లాంటివి తీసుకుంటూ ఉండండి. బాడీ మంచిగా కూల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఫస్ట్ వైశ్రాజ్కి అయితే వెళ్దాము అనుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ కొత్తగా పెట్టారు గోపాలపట్నంలో వైశ్రాజ్. సో నేను రీసెంట్గానే చూసాను అనమాట. సో ఒకసారి అక్కడికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం. అండ్ అక్కడ ఒకవేళ నచ్చకపోతే ఖజానాకి వెళ్దాము అని చెప్పేసి ముందే అనుకొని వచ్చేసాం అనమాట. సో వెళ్తుండగా దారిలో డీమార్ట్ కనిపించింది. గోపాలపట్నంలో డీమార్ట్ కొత్తగా పెడుతున్నారు. సో మేమైతే ఎప్పుడు ఆర్ఎంబి దగ్గర బిర్లా జంక్షన్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళే వాళ్ళం. సో ఇప్పుడు మాకు నియర్ బైలో పెట్టారనమాట. సో ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేది ఇంకా తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం ఏవో వర్క్స్ ఉన్నట్టున్నాయి మేబీ. సో ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఇంకా చూడాలి. ఇంకా వైశ్రాజ్కి వెళ్ళాము. అక్కడ ఓన్లీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా తక్కువ ఉంది. అంటే పాపకి, ఆ పిల్లల కోసం నేను చెప్తున్నాను. సో పెద్దవాళ్ళకైతే నేను అంత కలెక్షన్ ఏం చూడలేదు. సో పిల్లలకైతే పెద్దగా ఏం లేవు. పాపకి నేను స్క్రూ టైప్, బాంబే స్క్రూ ఉంటుంది కదా, ఆ టైప్లో తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నా. సో అందులో చూస్తే రెండు మోడల్స్ ఉన్నాయి. ఆ డిజైన్స్ కూడా పెద్దగా నాకేం అనిపించలేదు. ఇంకా అక్కడ ఎందుకులే అని చెప్పేసి ఖజానాకి అయితే వచ్చేసాం. ఖజానాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ గోల్డ్లో చూపించమని చెప్పామన్నమాట. గోల్డ్లో కొన్ని ఇయర్ రింగ్స్ చూపించారు. యాక్చువల్గా స్టడ్స్ లాంటివే చిన్నగా, అంటే సింగిల్ స్టడ్ వైట్ స్టోన్ ఉండేటట్టు అట్లా చూద్దామని చెప్పేసి అనుకున్నాము. బట్ కొన్ని చూసాం, కానీ అటు ఇటుగా కొన్ని డిజైన్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ డైమండ్స్లో కూడా కలెక్షన్ బాగానే ఉంది, ఒకసారి చూడండి అని చెప్పారనమాట. ఇంకా అప్పుడు డైమండ్స్లో కూడా కొన్ని కలెక్షన్స్ చూసిన తర్వాత ఒక 3-4 సెలెక్ట్ చేసుకొని అందులో ఒకటి సెలెక్ట్ చేసాము. బాగానే ఉంది. నేను యాక్చువల్గా వీడియో తీయలేదు అనమాట దానికి. లాస్ట్లో నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను ఏ టైప్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాము అని చెప్పేసి. సో ఎన్ని సెంట్స్, ఎంత ప్రైస్ పడింది అనేది మెన్షన్ చేస్తాం. సో బిల్లింగ్కి వెళ్ళారు వీళ్ళు. ఈ లోపు నేను ఇక్కడ డిజైన్స్ చూస్తున్నాను అనమాట, కలెక్షన్స్ అన్నీ చూస్తున్నాను. జనరల్గా అక్కడ ఒక సెట్ నాకు బాగా నచ్చి నేను చూపించమంటే ఇంకా వాళ్ళు కలెక్షన్స్ అన్నీ కొంచెం చూపించారనమాట. సో డిజైన్స్ ఒకవేళ చూడండి, మీకు ఎప్పుడైనా తీసుకోవాలి అనిపిస్తే మళ్ళీ మీరు రావచ్చు కదా అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇంకా మీకు కూడా ఎలాగో యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియో తీసుకుంటా అని చెప్పేసి ఇక్కడ మీకు షేర్ చేద్దామని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను. సో మీకు ఒకవేళ ఈ డిజైన్స్లో ఏమైనా నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి చూపిస్తే సేమ్ డిజైన్స్ ఇస్తారు మ్యాక్స్ ఖజానాలో అయితే. అండ్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. నాకైతే డిజైన్స్ భలే నచ్చినాయి అనమాట. నైట్ పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే ఇంకా బాగున్నాయి. నాకు జనరల్గా ఏంటంటే హెవీ సెట్స్ వేసుకోవాలనిపించదు, జస్ట్ కొంచెం సింపుల్గా ఉండేటవి అయితే కొంచెం ఇష్టం అనమాట. అలాగని ఇప్పుడు డైమండ్ సెట్స్ తీసుకునేంత ఏం లేదు ఆలోచన, బట్ జస్ట్ చూస్తున్నాను. బట్ నాకు బ్లాక్ బీడ్స్ మాత్రం ఎప్పటి నుంచో తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. అంటే ఫ్యూచర్లో ఎప్పుడు తీసుకున్నా కొంచెం సింపుల్గా చిన్నగా ఉండే బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకున్నాను. కొన్ని డిజైన్స్ కూడా నేను సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను డిజైన్స్ చూపించమని వాళ్ళని అడిగితే చాలా ఓపిక్గా స్టాఫ్ అందరూ కొంచెం చాలా ఓపిక్గా పేషెన్స్తోనే చూపిస్తారు మనకైతే. సో మీకు ప్రాబ్లం అయితే ఏం ఉండదు. అమ్మో ఏమనుకుంటారో, విసుక్కుంటారేమో, అది చూపించమని ఇది చూపించమంటే కొంతమంది విసుక్కుంటారు కదా, సో అట్లా అనుకుంటారేమో అని అనుకుంటాం, కానీ అట్లా ఏం లేదు. సో మనకి వాళ్ళైతే చాలా పేషెన్స్గా చూపిస్తారు మనం ఎన్ని చూపించమన్నా సరే. యాక్చువల్గా ఈ డిజైన్స్ వచ్చేసి మనకి కొన్ని వీటిలో నెక్ సెట్స్ మీరు చూసినట్లయితే స్టడ్స్ కొన్ని చేంజబుల్ స్టడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే చేంజబుల్ స్టడ్స్ కాదు, పెండెంట్స్ అనమాట. అంటే మనం రెడ్ స్టోన్ తీసి గ్రీన్ స్టోన్ పెట్టుకోవచ్చు, గ్రీన్ తీసి రెడ్ పెట్టుకోవచ్చు. అట్లా చేంజబుల్ పెండెంట్స్ కూడా ఉన్నాయి వీటిలో, అంటే డైమండ్స్లోనే. సో చూడండి, మీకు నచ్చితే పర్చేస్ చేయండి. ప్రైస్ వచ్చేసి మనకి 1.5 lakh నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ నేను మీకు దేనికి గ్రామ్స్ కానివ్వండి, లేదంటే ఎన్ని సెంట్స్ పడుతుంది ఏంటి అనేది నేను కనుక్కోలేదు, అందుకే నేను ఏం షేర్ చేయట్లేదు. ఒకవేళ మీకు గోల్డ్లో కానివ్వండి, లేదంటే మీకు ఇంకేదైనా డిజైన్స్ చూడాలి, ఇది షేర్ చేయండి, ఇది కావాలి, ఈ డిజైన్స్ పెట్టండి అని మీరు నాకు ఏదైనా కమెంట్ చేసి నాకు అడిగినా, లేకపోతే నాకు వీలైతే కనుక మ్యాక్స్ నేను కొన్ని డిజైన్స్ నేనైతే చూశాను, బాగుంది కలెక్షన్. సో నేను
నాకు మ్యాక్స్ వీలైతే నేను మీతో షేర్ చేసుకుంటా. ఒకవేళ మీకు కూడా యూస్ అవుతుంది, మీకు కావాలి కలెక్షన్స్ చూస్తాము అని అనుకుంటే కింద కమెంట్స్లో అడగండి, నేను మీకు షేర్ చేస్తాను. అండ్ వీలైతే గ్రామ్స్ అంటే ప్రైస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను తర్వాత గోల్డ్లో వాటిలో అయితే, ఓకేనా. అండ్ ఇప్పుడు మీకు వీలైతే వీటిలో ఏమైనా నచ్చితే మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే జాషికి తీసుకున్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, సో వాటి ప్రైస్ వచ్చేసి నాకు 17,500 17,200 అట్లా పడినాయి అనమాట. సో మనం తీసుకున్న సెంట్స్, ఎన్ని సెంట్స్ మనం తీసుకుంటున్నామో దాన్ని బట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. అండ్ మనం సింగిల్ స్టోన్లో, డైమండ్స్లో అయితే సింగిల్ స్టోన్ ఉన్నది కొంచెం ఆ టైప్, అంటే కొంచెం మనకి లుక్ బాగా కనిపించాలి అని చెప్పి సింగిల్ స్టోన్స్ తీసుకున్నాం అనుకోండి, ఒకటే డైమండ్ ఉండేలాగా, సో వాటికి అనుకోండి కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది. సో మనకు కొన్ని స్టోన్స్, స్టోన్స్ అని ఎక్కువ వస్తుంది. సో చిన్న చిన్న డైమండ్స్ ఉన్న లాంటివి అనుకోండి మనకి కొంచెం ప్రైస్ తక్కువగానే వస్తుంది అనమాట. అందరికీ తెలిసిన విషయం, మనకి ఇది 18 క్యారెట్స్లో వస్తుంది కదా, సో అట్లా అనమాట. అండ్ నిజంగా కొన్ని అయితే పార్టీ వేర్, ఇది చూసారు కదా, ఈ డిజైన్ అయితే పర్టికులర్గా నాకు చాలా బాగా నచ్చింది. ఇదేంటంటే మనకి పార్టీ వేర్ నైట్ టైమ్స్ అయితే వేసుకోవడానికి, శారీస్కి అయినా బాగానే ఉంటుంది, పార్టీ వేర్ శారీస్ కానివ్వండి, ఫ్రాక్స్ ఇట్లాంటి వాటికైతే చాలా బాగుంటుంది. నాకైతే భలే నచ్చినాయి అబ్బా. ఫ్రాంక్గా చెప్పాలి అంటే కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేను ఇక్కడ చూపిస్తున్నవి చాలా తక్కువ, ఇంకా ఉన్నాయి డిజైన్స్, బట్ నాకు టైం ఎక్కువ లేదు కాబట్టి నేను ఇక్కడ కొన్ని మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకి బ్రేస్లెట్స్ ఉంటాయి కదా, సో అవి కడాయి టైప్ కానివ్వండి, రింగ్స్, ఫింగర్ రింగ్స్, స్టడ్స్, ఇట్లాంటి ఇయర్ రింగ్స్ కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, నేను చూశాను ఇంతకుముందు, అంటే ఇప్పుడు కాదు. సో లాస్ట్ టైం ఒకసారి మళ్ళీ వెళ్ళి అక్కడ నేను డైమండ్ రింగ్ ఒకటి తీసుకున్నమాట, ఆ టైంలో చూసినప్పుడు ఇయర్ రింగ్స్ చూశాను. అండ్ బ్రేస్లెట్స్ ఒక 2, 3, 4 అట్లా డిజైన్స్ చూశాను, చాలా బాగున్నాయి. అంటే వాళ్ళ షాప్ కోసమో లేదా హైప్ కోసమో నేనేం చెప్పట్లేదు, కానీ జస్ట్ ఇక్కడ తీసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఏం పర్చేస్ చేశాము అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్ ఒకవేళ వీలైతే చేస్తాను, మీకు నచ్చితే. రింగ్, ఇయర్ రింగ్స్ కొన్ని తీసుకున్నాను, బ్రాస్లెట్, గోల్డ్ బ్రాస్లెట్ తీసుకున్నాను. ఒకవేళ ఇఫ్ పాసిబుల్ నేను అవి కూడా మీతో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఇవి. అండ్ డీటెయిల్స్ ఒకవేళ మీరు అడగాలన్నా నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే నా దగ్గర ప్రైస్ డీటెయిల్స్ అయితే ప్రైస్ డీటెయిల్స్ తెలీదు. వాళ్ళు చెప్పడం మాత్రం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1.5 lakh నుంచి స్టార్ట్ అవుతుంది మేడం అని చెప్పారు, అంతే. సో దాన్ని బట్టి మీరు ఒకవేళ నచ్చితే వెళ్ళి అడిగి ఎస్టిమేషన్ వేయించుకోవాలనుకుంటే వేయించుకొని కంపేర్ చేసుకోండి, మీకు నచ్చితేనే పర్చేస్ చేయొచ్చు, లేకపోతే లేదు. అండ్ ఇక్కడ అన్నీ చూసేసిన తర్వాత జాషికి ఇయర్ రింగ్స్ పెట్టించడానికి ఆచార్యులు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర పెట్టించేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే మనం మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి పెట్టొచ్చు, అంటే బాంబే స్క్రూ టైపే కాబట్టి మనం ఇంటికైనా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, కానీ అంటే ఏడుస్తుంది కదా మనం పెడితే, మళ్ళీ అది ఎక్కడ ఏడిస్తే మళ్ళీ మనం ఫీల్ అవుతాం. సో మాకే ముందు ఏడుపు వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి లేదు, వాళ్ళ దగ్గరే పెట్టించేస్తే కొంచెం మెల్లగా పెడతారు, పెట్టించుకుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గరే పెట్టించేద్దాం అని చెప్పేసి అక్కడే పెట్టించేసాం అనమాట. సో ఫైనల్గా ఇయర్ రింగ్స్ ఎప్పటి నుంచో అనుకున్నాము, ఇప్పటికి అయ్యింది. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నవి అది 11 years అప్పుడు జాషికి మేము పెట్టాము. సో అది అలా పక్కన హోల్ అయిపోవడంతో మళ్ళీ ఇప్పుడు మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న డైమండ్ సెట్ ఉంది కదా, రెడ్ స్టోన్ వచ్చి, అది నేను యాక్చువల్గా వేసుకొని చూశాను, బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. నేను కూడా వేసుకొని కొన్ని చూశాను. సో నెక్స్ట్ వీడియోలో పాసిబుల్ అయితే మీకు వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తా. అండ్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చూపించమని అడిగాను. నేను పింట్రెస్ట్లో కొన్ని సేవ్ చేసి పెట్టుకున్నా, ఆ టైప్ డిజైన్స్ ఉన్నాయేమో అని అడిగాను, ఉన్నాయి అని చెప్పారు. బట్ నేను అన్ని కలెక్షన్స్ చూపించమని ఏం అడగలేదు అనమాట, నాకు టైం లేదు. చెప్పాను కదా బేబీ నేను ఇంట్లో వదిలేసి వచ్చా, అందుకే టైం లేక కొన్ని మాత్రమే చూశాను. అండ్ ఇప్పుడు వాళ్ళు చూపించిన దాంట్లో ఆ బ్లాక్ బీడ్స్ చూశాను కదా, రౌండ్ షేప్ వచ్చింది డైమండ్ది, అదైతే నాకు బాగా నచ్చింది అనమాట. సో దాని ప్రైస్ అయితే నేను అడగలేదు, నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ 70-80 అట్లా ఉంటుందేమో నేను అనుకుంటున్నా. సో ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న పెండెంట్స్ని బట్టి. కావాలంటే మనం బ్లాక్ బీడ్స్ వేరేగా తీసుకోవచ్చు, లాకెట్స్ అంటే పెండెంట్స్ వేరేగా తీసుకొని మనం సెట్ చేసుకోవచ్చు, అట్లా సెట్ చేయమన్నా వాళ్ళు సెట్ చేస్తారు. సో అదనమాట. అండ్ ఎప్పుడన్నా ప్లాన్ చేయాలి అనుకుంటే ఒకసారి వీటిలో కూడా మీరు చూడండి, మనకి కొంచెం తక్కువలో కూడా వస్తాయి. అంటే ప్రైస్ మనకి బయట ప్రైస్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మన ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు వెళ్తే ఇంకా బెటర్ అనమాట. సో ఇక్కడ జాషికి అయితే ఇయర్ రింగ్స్ పెట్టేస్తున్నారు. సో కొంచెం నొప్పి ఉన్నింది, ఎందుకంటే ఎప్పుడు కార్తీగలు లాంటివి ఉంటాయి కదా, సో ఆ టైప్ పెట్టాము. అవి తీసేసి మళ్ళీ ఇప్పుడు స్క్రూ పెట్టాలంటే పిల్లలకి ఎలాగైనా చిన్న పెయిన్ అనేది ఉంటుంది కదా, దట్టు అవి మేము తీసేసి ఒక 1 week పైనే అయ్యింది. సో 10 days నుంచి తనకి ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకుని అట్లనే ఉంచాం. సో మళ్ళీ ఇప్పుడు పెడుతుంటే కొంచెం పెయిన్ వస్తున్నట్టుంది, బట్
బాగానే పెట్టేసుకునింది అనమాట. సో ఫైనల్